హాయ్ అండి. మా పొలంలో సొరకాయలు వచ్చినాయి చూడండి. అప్పుడే పూత వచ్చింది. శంకు పూలు చూడండి, బీభత్సంగా ఎక్కడ పట్టినా శంకు పూలు ఉన్నాయి, కానీ వాళ్ళు అస్సలు వాడరు. ఇది సొరకాయ చెట్టు ఇక్కడ ఒకటి ఉంది. ఇదేమో ఇట్లా కుంపట్లాగా వస్తుంది, అంటే తీగ రాకుండా సొరపాదు. ఇది ఒక సొరపాదు, ఇది తీగ వస్తుంది. సొరపాదు ఇదిగోని, ఇది నేరేడు చెట్టు అండి. నేరేడు పళ్ళు వస్తాయి కదా, అదనమాట. కొనుక్కొచ్చి నాటింది ఇది. బొబ్బెళ్ళకాయలు తెలుసు కదా, బొబ్బెళ్ళకాయలు అంటే అక్కడ ఉన్నాయిలేండి, ఇంకా చూపించా. ఈ చిన్నవి ఇక్కడ కాయలు వచ్చినాయి. చిన్నవి అంటే హైబ్రిడ్, బ్రౌన్ కలర్ వస్తాయి కాయలు. ఇవి దోసకాయలు, ఇవి చిన్న పిందెలు వచ్చినాయి. ఇదో తీసుకుంటే చిన్న పిందెలు వచ్చినాయి చూడండి. దోసకాయలు, బుడంకాయలు అంటారు, దోసకాయలు అంటారు. ఇది గుమ్మడి తీగ, అటు వెళ్ళిపోతుందని ఇట్లా లాగేసినాం మేము. ఇది ఒక సొరపాదు అండి. సొరపాదు, చిక్కుడు చెట్టు, పొలంలోనే అన్నీ, అంటే ఎవరు రారు. కంది చెట్టు ఇది, కందిపప్పు వండుతుంది కదా అది. అక్కడక్కడ పెట్టిన 2-3 చెట్లు సరిగ్గా పండట్లేదు చూడాలి. 4-5 చెట్లు పెట్టాలండి. ఎక్కువైతే ఏం రావులే, కానీ పెట్టుకోవచ్చు, చేసేవాళ్ళు లేరు కదా. ఇది చిక్కుడు చెట్టు, ఇది ఒకటి ఉంది. ఈ ముళ్ళులకు అంతా కంప ఉంటుంది కదా, ఇటుకు చుట్టుకుంటుంది అనమాట. ఇదంతా సజ్జలండి. పురుగు వచ్చింది చూడండి. బిలవపత్రం చెట్టు చూడండి, ఫుల్ పురుగు వచ్చింది పాపం. దాని రూపురేఖలు అనేది లేకుండా పోయింది. ఇది ఈడ బిలవపత్రం చెట్టేనండి. దీనికి కూడా పురుగు పట్టేసింది మొత్తం. ఇప్పుడు మళ్ళీ మా పొలంలో మందు కొట్టించుకున్నప్పుడు దీన్ని కొడితే చక్కగా మంచిగా వస్తుందంట, ఇగురు వస్తుందంట, ఆకులన్నీ గిల్లేస్తే. చిక్కుడు పాదు చూడండి, మొత్తం ఇక్కడి నుంచి అక్కడి వరకు అల్లుకుపోయింది. దోసకాయల చెట్టు అండి ఇది. అన్ని పిందెలు ఇప్పుడు. ఇది బుజ్జి బుజ్జి పిందెలు చిన్నగా ఉన్నాయి చూడండి. ఇది మొత్తం చూడండి, ఇంతవరకు మొత్తం అల్లకపోయింది. శంకు పూలు చూడండి, మనకేమో ఎతికినా దొరకవు. ఇక్కడ చూడ, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి, అస్సలు కోసుకోరు. బిల్వపత్రం చెట్టు ఇక్కడ బాగుందండి చూడండి, ఎంత బాగుందో. పెద్ద పెద్ద మాండ్లు అవుతాయి ఇక, ఎందుకంటే ఎండాకాలం అప్పుడు అన్ని చెట్లు కొట్టేసుకుంటారు కదా, అప్పుడు కొట్టేస్తారు. మళ్ళీ పెద్ద పెద్దగా అవుతాయి. ఇప్పటి నుంచి మనకు ఉగాది లోపల పెద్ద చెట్టు అవుతుంది. కాకర చెట్టు చూడండి, మొత్తం ఇక్కడి నుంచి అక్కడ వరకు. కానీ ఆకులు చూస్తే ఇది కాకర ఆకైనా అనిపిస్తుంది. ఈరోజు నేను పొద్దున కాకరకాయ కర్రీ చేశాను. ఇదే చెట్టు చక్కగా భలే బాగున్నాయండి కర్రీగుని. ఈరోజు చేశాను కాకరకాయలు. నిన్న తీసుకొచ్చారంటే మా అత్తయ్య మొన్నప్పుడు.